నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని ఎవరు నమ్మలేని పరిస్థితి నెలకొంది. చాలా మంది రాజకీయ నాయకులు, సినిమా వ్యాపార ప్రముఖులు అభద్రతలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏమిటా ఫోన్ ట్యాపింగ్? ప్రజా సమస్యలు పక్కకు పోయి ఈ వ్యవహారం ఎందుకు చర్చకొస్తోంది? ప్రభుత్వమే కంచే చేను మేసినట్లు చేసిందా? మంచి కోసం వాడాల్సిన పరిజ్ఞానాన్ని పదునైన కత్తిగా మార్చారా? బాధ్యతగా ఉండాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడ్డారా? వ్యవస్థలు తప్పు చేస్తే వ్యక్తులకు నమ్మకం ఎలా ఉంటుంది? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తు చేస్తోన్న అధికారులు నివ్వెరపోయే అంశాలు వెలుకొస్తున్నాయి. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా బయటకొచ్చింది? భయంకరమైన కేసులో అధికారులు ఎందుకు పాత్రధారులు అవుతున్నారు? దురాశే వారి దుఃఖానికి కారణమవుతోందా? కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీల ఫోన్ ట్యాప్ చేశారంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై హైదరాబాద్ నగరానికి చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబిలో పనిచేస్తున్న డీఎస్పీ ర్యాంక్ అధికారి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి ఎస్ఓటీలోని పరికరాలను, డేటాను ధ్వంసం చేశారనే ఆరోపణలపై అరుణ్ కుమార్ పంజాగుట్ట పోలీసులో ఫిర్యాదు చేశారు. ఎస్ఐబి గది సీఎంగా కేసీఆర్ తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని గతంలో ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఆదేశాల మేరకు డిఎస్ నాటి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేశారని ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నివ్వెరపోయే అంశాలు బయటికి తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు కేసులో కీలక వ్యక్తిగా భావించిన డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారించారు. పోలీసుల విచారణలో ప్రణీత్ రావు అనేక మంది ఇతర అధికారుల పేర్లు బయటపెట్టడంతో వారిని కూడా అరెస్టు చేసిన పోలీసులు కేసులో దర్యాప్తు మరింత లోతుగా చేపట్టారు. వాస్తవానికి ఇప్పుడు బయటపడుతున్న అంశాలను బట్టి నాటి ప్రతిపక్ష నాయకులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ నాయకత్వం తమ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు ఎవ్వరూ లేరని భావించింది. కానీ రేవంత్ రెడ్డి రూపంలో మరో నాయకుడు వచ్చి పీసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడంతో ఎటూ పాలుపోని బీఆర్ఎస్ నాయకత్వం విరుగుడుగా కొత్త ఆలోచన చేసింది. పీసీపీ అధ్యక్షుని హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యూహాలు తెలుసుకునేందుకు అధికారులను నియమించింది. వాస్తవానికి పదవీ విరమణ చేసిన ఒక అధికారిని ఎస్ఐబి చీఫ్ గా నియమించినప్పుడే ప్రభుత్వంపై చాలా మంది విపక్ష నాయకులు ఆరోపణలు చేశారు. అందులోనూ తమ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి ముఖ్యమైన పదవిలో కూర్చోబెట్టడం విమర్శలకు తావిచ్చింది. పోలీసు శాఖలో ఎంతో మంది చురుకైన, ఉత్సాహవంతులైన, సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ వయసు మీరిన వ్యక్తులు పనికిరారని నిబంధనల ప్రకారం వారిని పక్కన పెడితే తిరిగి వారికే అధికారం కట్టబెడుతూ తమ సొంత కార్యం చేసుకోవడానికి ఎత్తుగడ వేసినట్లుగా ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఏనాడూ పట్టించుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదవీ విరమణ పొందిన అధికారిని ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కూర్చోబెట్టింది. తాను చేయాలనుకున్న పని నెరవేరాలంటే అందుకు తగిన వ్యక్తులను మాత్రమే నియమించుకుందన్న ఆరోపణలు వచ్చాయి. ఇంకేముంది,
ప్రభుత్వ పెద్దల అండదండలతోనే జరుగుతున్న కార్యం కావడంతో కాసులకు ఆశపడే అధికారులకు లోటుండదు కదా. స్వకార్యం స్వామి కార్యం పూర్తి చేయడానికి కొంతమంది అధికారులు ఈ కుట్రలో భాగస్వామ్యులు అయినట్లుగా అర్థమైంది. మొత్తం మీద నాటి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఒక డెన్ ఏర్పాటు చేసుకునే ధైర్యం చేశారంటే అది అధికారుల సొంత నిర్ణయం కాదని, ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జరుగుతుందని వేరే చెప్పాలా? వారి ఆలోచనంతా రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలి. ఉన్నతాధికారులు ఆ విషయాన్ని తమకు ఆదేశించిన ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇజ్రాయెల్ దేశం నుంచి ప్రత్యేకంగా ఒక డివైస్ ను తెప్పించారు. ఆ డివైస్ సహకారంతో 300 మీటర్ల దూరంలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అంటే అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదవడం వంటివి చేస్తే దాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. దీన్నే వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. ఉదాహరణకు మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేస్తే లేదా చదివినట్లయితే ట్యాపింగ్ చేయడం అని అంటారు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం. కానీ ఇది అన్ని సందర్భాల్లో మాత్రం చట్టవిరుద్ధం కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీన్ని చేసేందుకు వీలు ఉంటుంది. ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణతో పాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఈ సమాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూటర్లో కూడా స్టోర్ చేస్తారు. రాష్ట్రాల పరిధిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక కేంద్రం పరిధిలో చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్లకు ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించిన పలు అంశాలను చెబుతోంది. ఇక కాల్స్ ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ విషయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. కానీ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడా ఇలాంటి నిబంధనలు పాటించని దాఖలాలు కూడా లేవు. అందులోనూ సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్న దాఖలాలు లేవు. కేవలం స్వప్రయోజనాల కోసం ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని, భద్రతను తుంగలో తొక్కారు. కాసుల కోసమే కథ నడిపించారు. ప్రస్తుతం కేసులో అరెస్టైన నిందితుల్లో చాలా మంది అధికారుల గత చరిత్ర ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎస్ఐగా విధులు నిర్వహించే అధికారి ఏకంగా డీఎస్పీ స్థాయి వరకు వెళ్లాడంటే అందులోనే మతలబు వేరే చెప్పాల్సి ఉంటుందా? ఆయన్ను మించిన సమర్థులు పోలీస్ శాఖలో జల్లెడ పట్టినా దొరకడం లేదా? ప్రభుత్వ పెద్దలకు తమ చెప్పు చేతల్లో ఉండే అధికారి కావాలి. ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో ఉండే అధికారికి కాసులు కావాలి. ఆ బంధమే వారికి తప్పు చేసేందుకు పురిగొల్పుతోంది. ఆ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు పావులుగా మారినట్లు స్పష్టమవుతోంది. రిమాండ్లో ఉన్న పోలీస్ అధికారి ప్రణీత్ రావు అదే విషయమై స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే తాను అమలు చేశానని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాల్సిందే, కానీ అవి ఎలాంటి ఆదేశాలు, చట్టపరమైనవేనా కాదా ఆలోచించలేదంటే ఆయన కాసుల కోసమే చేసినట్లుగా అర్థమవుతోంది. ఆయన తర్వాత అరెస్ట్ అయిన మరో 2 అధికారుల చరిత్ర కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. ఇప్పుడు మాత్రం వారిని వారు సంపాదించిన కాసులు కాపాడడం లేదు. కక్కుర్తితో సంపాదించిన కాసులతో పోయిన పరువును తిరిగి పొందగలరా? ఈ విషయంలోనే అధికారులు చట్టపరంగా వ్యవహరించాలని సగటు జీవులు కోరుతున్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భద్రత కల్పించాలి, వారి యోగక్షేమాలు చూడాలి. కానీ తెలంగాణలో పాలన కంచే చేను మేసినట్లుగా సాగిందా?
సంఘ విద్రోహ శక్తులపై వాడాల్సిన ఆయుధాన్ని సంఘంపైనే ఉపయోగించారా? మన చేత్తో మన కన్నే పొడిచారా? రాజకీయ నాయకులు ఇతర ప్రముఖుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక పలువురు కీలక ప్రముఖులున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లుగా వెల్లడైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులు దీని వెనక ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం లభించింది. అయితే ఈ సున్నితమైన అంశం కావటంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటి వరకు అతడితో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్నను కూడా అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే మరికొందరిని అరెస్టు చేయనున్నారు. ఇక ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలున్నట్లుగా సమాచారం. వాస్తవానికి ప్రణీత్ రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా చేరిన ఆయన 2023లో డీఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్టు కార్యకలాపాల సమాచారం అందించినట్లుగా నివేదిక రూపొందించారు. తొలుత ఈ నివేదికను రివ్యూ కమిటీలో ఉన్నతాధికారి ఒకరు తిరస్కరించారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో పదోన్నతికి మార్గం సుగమం చేయించుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదము కూడా ఉండటంతో అది సాధ్యమైంది. ఇక తాజాగా అతడి పదోన్నతిపైన ఫిర్యాదులు అందటంతో అప్పటి దస్త్రాన్ని బయటకు తీశారు. పదోన్నతి ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది, ఒకవేళ అడ్డదారిలో పొందితే సహకరించేది ఎవరు అనే అంశాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ వ్యవహారంలో అరెస్టైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇక వీరిద్దరిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు ఐపీసీ 120A అలాగే 409, 427, 201, 34 ఆఫ్ సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్ల కింద నమోదు చేశారు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పిన అంశాలే కాదు, స్వకార్యం అలాగే స్వామి కార్యం అన్నట్లు ఏళ్ల తరబడి ఫోన్ ట్యాపింగ్ కు అలవాటు పడిన ప్రణీత్ బృందం నిర్వాకాలు గత శాసనసభ ఎన్నికల వేళ పతాక స్థాయికి చేరుకున్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారని ఫోన్ ట్యాపింగ్ ను విస్తృతం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్ గా సందీప్ శాండిల్యా నియమితులయ్యారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కదని ప్రణీత్ బృందం వ్యూహం మార్చి శివార్లపైన దృష్టి సారించింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ట్యాపింగ్ లో గుర్తించిన హవాలా లావాదేవీలపైన దృష్టి పెట్టి దొరికిన సొమ్మును భారీగా పక్కదారి పట్టించినట్లుగా దర్యాప్తు బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. రాష్ట్రంలో నిత్యం కోట్ల రూపాయల విలువైన హవాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలీసు తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు ఇదంతా హవాలా వ్యాపారానికి సంబంధించినదే కావటం గమనార్హం. అలాగనే 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహించబట్టి ఇదంతా పట్టుబడింది. ఇక ప్రణీత్ రావు బృందం ఇలాంటి వ్యాపారులపైననే కన్నేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా వ్యాపారం అయినందున డబ్బు పట్టుబడ్డా ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకురారు. ఇక ఒకవేళ తమదే అని చెప్పినా ఎంతో కొంత ఖర్చైనా పర్వాలేదు కానీ కేసులు లేకుండా బయటపడాలని చూస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అప్పట్లో నమోదైన కేసుల ఆధారంగా హవాలా వ్యాపారానికి సంబంధించిన వారిని పిలిపించి వివరాలు సేకరించే ఆలోచనతో పోలీసు అధికారులు ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపైన కూడా నిఘా పెట్టినట్లుగా ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో నల్గొండ జిల్లాకి చెందిన ఓ సిఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ దర్యాప్తు
దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలి అంటూ మంగళవారం పంజాగుట్ట పోలీసుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయనను మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఇక ఆయనతో పాటుగా అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. ప్రణీత్ రావు కస్టడీ ద్వారా కీలక విషయాలను రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో A1 నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కోసం పోలీసులు వెతకటం మొదలుపెట్టారు. ఆయన అమెరికాలో ఉండటంతో పోలీసులకు ఒకంత కష్టమైంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కేసులో బిగ్ అప్డేటు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారికి టచ్ లోకి వచ్చినట్లుగా సమాచారం. ఇక అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ కి వస్తానని ఫోన్లో చెప్పారట. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఎవరో ఒకరు ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులైతే గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల సూచనలతోనే ఇదంతా జరిగినట్లు భావిస్తున్న విచారణ అధికారులు మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులపైన గురిపెట్టాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖులపైన గురిపెట్టి తద్వారా తమ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. ఈ విషయంలో ప్రజల కోసం పనిచేస్తామని అధికారానికి వచ్చే నాయకులు తీరా అధికార పీఠం పైన కూర్చోగానే అసలు విషయం మర్చిపోయి ప్రత్యర్థులను సాధించాలనే తప్పు ఆలోచనలు చేయటం ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సొంత ఆలోచనలు అమలు చేయటం, వారికి కొంతమంది అధికారులు సహకరిస్తూ పావులుగా మారటం కారణంగా వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఎదురవుతోంది. తమ విధులు తాము సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుందని అధికారులు భావించాలి. కేసుల్లో ఇరికినప్పుడు ఏ నాయకులు తమను కాపాడలేరు అన్న విషయం గుర్తుంచుకుంటే ఇలాంటి తప్పులకు ఆస్కారం ఉండదు. అందులోనూ తమ పదవులు నాయకులిచ్చినవి కావన్న విషయాన్ని కూడా వారు మర్చిపోకూడదు. జరిగిన నష్టాన్ని ఎలాగూ భర్తీ చేయలేదు, కానీ చేసిన తప్పుకు శిక్ష మాత్రం వేయొచ్చు. పోలీస్ శాఖలో కోట్లకు పడగలెత్తడానికి అధికారులకు ఫోన్ ట్యాపింగ్ ఒక సాధనంగా మారుతుందా? ఇదే తప్పు మరో అధికారి చేయడన్న నమ్మకం ఏంటి? ప్రభుత్వంలోని పెద్దలు అధికారులపై ఒత్తిడి తేరన్న నమ్మకం ఏంటి? ఇన్ని నిజాలు బయటికి వచ్చిన తర్వాత ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందా? పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పాలనలో కొన్ని పాఠాలు నేర్పుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారుల్లో ఒకరైన భుజంగరావు ఒకప్పుడు సినిమా థియేటర్లో టికెట్లు అమ్ముకునేవారట. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ గదిలో ఉంటూ చదువుకున్న ఆయన మొత్తం మీద పోలీసు అధికారి కాగలిగారు. ఎస్ఐగా మల్కాజ్గిరిలో మొదటి పోస్టింగ్ తీసుకున్న భుజంగరావు అక్కడ చాలా వరకు నిజాయితీగానే పనిచేశారని తెలుస్తోంది. అనంతరం నాచారం స్టేషన్ కు మారిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆయన కన్ను పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అనంతర కాలంలోనూ నగర శివారు ప్రాంతాల్లోనే ఆయన విధులు నిర్వహించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ సిఐగా విధులు నిర్వహించారు. అక్కడ విధులు నిర్వహించిన భూమికి సంబంధించిన కేసులే ఆయనకు కాసులు పండించేవిగా మారాయి. 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దల అండతో ఆయన్ను ఏమీ చేయలేని పరిస్థితి. నగర
శివారులోనే కాదు, సొంత జిల్లా నల్గొండలోనూ డీఎస్పీగా విధులు నిర్వహించారు భుజంగరావు. అది కూడా నయీమడ్డ భువనగిరి కేంద్రంగా డీఎస్పీగా కొనసాగారు. నయీం కేసు దర్యాప్తు అధికారి కూడా భుజంగరావే. నయీం కేసు ఏమైందో అర్థం కాని పరిస్థితి సమాజానిదే. కానీ దర్యాప్తు చేసిన అధికారికి మాత్రం ఆస్తులు పెరిగాయి. ప్రస్తుతం ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారంటూ ఈయన సూచన మేరకే తాను ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు కేసులో ముందుగా అరెస్టైన ప్రణీత్ రావు తెలిపారు. అన్ని ఆయన చెప్పినట్లే చేశానని రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. ఎస్ఐ నుంచి అనతి కాలంలోనే ఎదిగిన ఈ ఇద్దరు అధికారులు ఎన్ని అడ్డదారులు తొక్కితే ఆ స్థాయికి వచ్చారన్న ప్రశ్న వారితో నష్టపోయిన వారు వేస్తున్నారు. ఒకప్పుడు నయీం కూడా మామూలు వ్యక్తే. కానీ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, పోలీసు శాఖలోని కీలక అధికారుల సహకారంతో నయీం ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, చివరకు కొంతమంది మంత్రులు కూడా నయీం మాటలకు భయపడాల్సి వచ్చిందంటే నయీం ముఠా వెనుక ఎవరున్నారో తెలిసే కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అధికారులు కూడా వందల కోట్ల రూపాయలు కూడగట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వారికి ఇప్పటికే ఎవరి వద్ద నల్లధనం ఉంది, ఎవరు చట్టవిరుద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారనే పూర్తి సమాచారం ఉంది. భవిష్యత్తులో ఈ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని వారిని భయపెట్టవచ్చనే అభిప్రాయం కలుగుతోంది. సాధారణ వ్యక్తిగా ఉన్న నయీం పెద్ద ముఠాగా ఒక్క రోజులో తయారు కాలేదు. అదే విధంగా ఇప్పుడు ఈ అధికారులు కూడా ఒక్క రోజులోనే ఇంత భయంకరంగా మారిపోయారా అనే అనుమానాలు వస్తున్నాయి. వీరి ప్రవర్తనకు ఉన్నత స్థాయిలోని అధికారులు, ప్రభుత్వ పెద్దల అవసరాలు తోడయ్యాయి కాబట్టే వారి పనులు చక్కబెడుతూ ఇక తమను ఎవ్వరూ ఏమీ చేయరన్న ధీమాతో సొంత పనులు చక్కబెట్టుకునే పరిస్థితికి వచ్చారు. నాడు నయీంను కీలక రాక్షసునిగా మార్చడంలోనైనా, చివరకు అదే వ్యక్తి రాక్షసునిగా మారిన తర్వాత అతన్ని అంతమొందించడంలోనైనా పోలీసు శాఖ వ్యవహరించిన తీరే ప్రధానంగా చర్చకు వచ్చింది. పోలీసు శాఖ తాను ఖచ్చితంగా పనిచేయాలనుకున్నప్పుడు భయంకరంగా కనిపించే నయీంను గడ్డిపూసగా తీసిపారేశారు. అదే నయీం సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు అతన్ని ఒక శక్తిగా తయారు చేశారు. అంటే వ్యవస్థలు తాము చేయాల్సిన పని తాము చేయనప్పుడు వ్యక్తులను ప్రాముఖ్యత పెరుగుతుందని, వ్యవస్థ తన పని తాను చేసినప్పుడు వ్యక్తులు వ్యవస్థలను ఎదిరించలేవని నయీం ఘటన రుజువు చేస్తోంది. నయీం ఘటన మాత్రమే కాదు, అనేక ఘటనలు గతంలో జరిగినవి ఉన్నాయి. ఇక్కడ నయీం ఘటన ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అధికారి ఒకప్పుడు నయీం కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నందున ఆయన పాత్ర కోసం చెప్పాల్సి వస్తోంది. కాకి డ్రస్సు వేసుకున్నంత మాత్రాన భుజంగరావు, ప్రణీత్ రావు లాంటి వారు పోలీసు అధికారులుగా చలామణి కావచ్చు. కానీ నిజంగా వారు ఏమిటో, వారి ప్రవర్తనేమిటో సమాజానికి తెలియంది కాదు. అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న కేసు సాక్షాత్తు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా జరగడంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తన ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో నెత్తి నోరు కొట్టుకొని చెప్పినప్పటికీ అధికారులు అప్పట్లో స్పందించలేదు. ఆయన ఏకంగా నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రతోనే జరుగుతున్నట్లు నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయన చేసిన ఆరోపణలకే దిక్కు లేకుండా పోయింది. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎల్లప్పుడూ ఉంటుందన్న నమ్మకం బహుశా అప్పటి పోలీస్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలపై స్పందించకుండా చేసి ఉంటాయి. నిజానికి ఏం జరిగింది? ఇప్పుడు దోషులుగా ఎవరు నిలబడాల్సి వస్తోంది? తప్పుకు ప్రోత్సహించిన నాయకులు ముందుకు వస్తారా? వారిని కాపాడుతారా? వందల కోట్ల రూపాయలు కూడగట్టిన సదరు అధికారులకు ప్రస్తుతం పోలీసు ఉద్యోగం చేస్తూ జీతం తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ సమాజంలో వారు పోలీస్ అధికారులుగా పొందిన గౌరవం, అరెస్టు తర్వాత వారు పోగొట్టుకున్న నమ్మకం, వారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో తిరిగి సంపాదించగలరా అనే ప్రశ్న వస్తోంది.
అలాగని వ్యవస్థలోని అందరు ఉద్యోగులు బాగుంటారని కాదు. అక్కడక్కడ తులసివనంలో గంజాయి మొక్కల ఎక్కడో ఒకరు కనిపిస్తే సమాజంపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో వ్యవస్థ మొత్తానికి తప్పుడు మార్గంలో వెళితే ప్రజలు ఆ వ్యవస్థలను ఏ విధంగా నమ్ముతారు? నిజాయితీ పరులొచ్చి సీట్లో కూర్చున్నప్పటికీ ఎవరేమిటో అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా కొనసాగిన రేవంత్ రెడ్డికి స్వయానా అనుభవం ఎదురైంది. ఆయన ఇంటిలో ఏ క్షణాన ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడారు, చివరకు ఇంట్లో వ్యక్తులను కూడా వదిలిపెట్టకుండా మరి రాక్షస ప్రవృత్తితో చేసిన ఈ భయంకర ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతు చూసి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. చూడాలి మరి స్వయానా సీఎం రేవంత్ రెడ్డికి ఎదురైన ఈ కేసులోనైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందా లేక నయీం కేసులా దర్యాప్తు అటకెక్కుతుందా? ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా.